హల్లెలూయా. తలనుంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగల నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే. వెల్పలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సాటి అయిన దేవుడు లేరు గనుక స్తోత్రం. మీరు ప్రేమించి మరొకసారి నీ ప్రేమిడలతో మీరు మాట్లాడడానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ ఈయన వాక్యం ద్వారా నేరుగా బహుస్పష్టముగా మీరని బిడ్డలందరితో మాట్లాడమని వినగల చెవి, గ్రహించగల మనసు నీ ఉచిత కృప ద్వారా నీ బిడ్డలకు అనుగ్రహించి కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని ముందున సమలతోడి నడిపించు. సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే చూపిస్తాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ దినపు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రేమైన వాళ్ళ మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, ఇక్కడ దేవుడు చెప్పిన ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏమని చెప్తున్నాడు అంటే, దేవుడు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్పే మాట భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు వాక్యం చూస్తున్న మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాట భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఎందుకు దేవుడు ఈ రీతిగా చెప్పాడు అంటే, భయము అనేది నిజంగా ప్రేమైన వాళ్ళరా ఏ రీతిగా ఉంటుంది అంటే విశ్వాసములో ఉంచదు. ఎందుకంటే భయపడినప్పుడల్లా మన విశ్వాసం ఏమవుతుంది అంటే నిజంగా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. అంతవరకు కూడా నిజంగా నాకు అనిపిస్తుంది, విశ్వాసంలో ఉన్న వ్యక్తుల జీవితాల్లో కూడా ఒకవేళ భయం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో నిజంగా ప్రేమైన వాళ్ళు ఏ రీతిగా ఉంటుంది అంటే విశ్వాసం సన్నగిలడం ప్రారంభిస్తుంది. తద్వారా దేవుని అసాధారణమైన అద్భుతాలు మన జీవితంలో మనం పొందుకోకుండా ఉండడానికి కారణం ఏదైతుందంటే భయపడడం అనేది. నిజంగా యాయిరుతో దేవుడు చెప్తున్న మాట ఏమని అంటే, అయ్యా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. భయపడకము అని ఎందుకన్నాడు అంటే, నిజంగా ఎప్పుడైతే తాను విన్న పరిస్థితిని బట్టి భయపడడం ప్రారంభిస్తాడో ఖచ్చితంగా విశ్వాసం ఉంచడం కష్టమవుతుంది. కాబట్టి దేవుడు అన్నాడు, భయపడకు, మొదటిగా నువ్వు భయపడకుండా ఉండు. ఎందుకంటే మొదట్లో నిజంగా యాయిరికి ఏముంది? విశ్వాసం ఉంది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. ఎందుకంటే చూద్దాం, మనం బైబిల్ గ్రంథంలో కూడా ఆ మాటలు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. నిజంగా మార్కు సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనం. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతికున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా, ఇక్కడ చూస్తే యాయిరులో విశ్వాసం కనపడతా ఉంది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. విశ్వాసం ఉంటేనే కదా నిజంగా ప్రార్థన చేసేది. మరి ప్రార్థన విశ్వాసంతో చేసిన వ్యక్తితో దేవుడు చెప్తున్న మాట, అయ్యా నీకు విశ్వాసం ఉంది కాబట్టి వచ్చి ప్రార్థన చేసావు, నిజంగా ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే భయపడద్దు. ఎందుకు భయపడవద్దు? భయపడితే నిజంగా ఏమవుతుంది అంటే విశ్వాసం సన్నగిల్లి నిజంగా అద్భుతాన్ని తీసుకోకుండా వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తారు ప్రేమైన వాళ్ళ. అందుకే దేవుడు అన్నాడు, మొదటిగా ఏం చేయాలి? భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము అన్నాడు. హల్లెలూయా. నిజంగా యాయిరు ఏం చేశాడు? అదే రీతిగా ప్రేమైన వాళ్ళ భయపడకుండా నమ్మిక ఉంచడం ప్రారంభించాడు. హల్లెలూయా. భయపడి ఉంటే ఒకవేళ ఎట్లా చెప్తారు బ్రదర్, యాయిరు భయపడలేదు అంటే, యాయిరు భయపడి ఉంటే నిజంగా యేసు ప్రభుతో కలిసి ఆయన ఇంటికి నడవాల్సిన అవసరం ఉండదు ప్రేమ వాళ్ళ. ఎప్పుడైతే అయా బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ చిన్న కుమార్తె చనిపోయి ఉన్నది అన్న మాట వినబడుతుండగానే యాయిరు ఏం చేయాలి? ఏడ్చి పరిగెత్తలి ప్రేమైన వాళ్ళ. ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి ప్రేమైన వాళ్ళ. అయితే ఈ దేవుడు ఏం చెప్పాడు? భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము అంటే యాయిరు ఏం చేస్తాడు? భయపడకుండా దేవునితో ఉండడం ప్రారంభించాడు. ఒక మాటలో చెప్పాలంటే నమ్మిక ఉంచడం ప్రారంభించాడు. ఆ నమ్మిక అతని జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని చేసింది అంటే
నిజంగా ప్రేమైన వాళ్ళరా తన జీవితంలో తాను ఒకవేళ నాకు అనిపిస్తుంది విన్న వార్తను బట్టి తాను ఇక చూడలేను, లేకపోతే నా జీవితంలో పోయింది అనే మాట వినబడుతున్నా దేవుని యందు నమ్మిక ఉంచటం వల్ల నిజంగా నాకు అనిపిస్తుంది తాను ఏడ్చాల్సిన పరిస్థితిలోంచి బయటకు వచ్చు. హల్లెలూయా. ఎందుకంటే యాయిరు ఇందాక మనం వాక్య భాగంలో చూసుకున్నాం కదా, యాయిరు ఏం చేశాడంట, యేసుప్రభు సముద్రపు ఒడ్డున దిగి ఉంటుండగా యేసుప్రభు పాదాలు పట్టుకున్నట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే తాను నిజముగా అంతమంది, ఎందుకంటే బైబిల్ రాయబడ్డది బహుజన సమూహాలు అక్కడ ఉన్నారంటే ప్రేమ వాళ్ళ, బహుజన సమూహాలు అక్కడ ఉన్నారు. పైపెచ్చు యేసుప్రభు నదీ ప్రవాహము దగ్గర ఉన్నాడు. అంటే అక్కడ తడి ప్రాంతం ఉంటుంది. ఒక దిక్కు చూస్తే తాను సమాజ మందిరపు అధికారి, మరొక దిక్కు చూస్తే తడి నేల మీద తను నిజంగా యేసుప్రభు పాదాలు పట్టుకున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎందుకు ఆ మాటలు చెప్తున్నానంటే ఆయన పరిస్థితి ఏ రీతిగా ఉందంటే, నేను సమాజ మందిరపు అధికారిగా ఆయనను తాను పరిచయం చేసుకోవడం లేదు. అదే నేను సమాజ మందిర అధికారి కాబట్టి ఇప్పుడు ఈయనకు అందరి ముందర నేను కాళ్ళు పట్టుకుంటే ఏ రీతిగా ఉంటుంది, ఇదేది కనబడడం లేదు. అంటే ఆయనలో ఆ పరిస్థితి ఏం చూపిస్తూ ఉందంటే తనలో ఉన్న దుఃఖం ఎంతగా ఉంది అంటే తను ఎదుర్కొంటున్న లేకపోతే బాధ ఎంత భయంకరంగా ఉంటున్నదో కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమ వాళ్ళ. ఎందుకంటే తాను ఉన్న పరిస్థితి, ఎక్కడ ఉన్నాను, ఏ పరిస్థితి, ఏది చూడడం లేదు ప్రేమ వాళ్ళ. అయితే ఎప్పుడైతే తన జీవితంలో అంటే ఇంకా ఒకవేళ మనం చూస్తే బైబిల్లో ఆయన ఇంటి దగ్గర అనేకులు నిజముగా ప్రేమ వల్ల ఏడుస్తున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఒకవేళ అంతమంది కంటే ఇంకొంచెం చెప్తే నిజంగా బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, ఏమని అంటే ఆయన తల్లిదండ్రులు యాయిరును ఆయన భార్యను మాత్రమే లోపల తీసుకెళ్ళారు. అంటే నిజంగా చిన్న కుమార్తె చనిపోతే ఇంకా గుండె బర్దలయ్యే పరిస్థితి ఎవరికైనా ఉంటుంది అంటే యాయిరు భార్యకే ఉంటుంది ప్రేమ వల్ల. అయితే ఎప్పుడైతే యాయిరు భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచడం ప్రారంభించాడో తద్వారా వచ్చిన ఆశీర్వాదం ఎటువంటిదంటే అసాధారణమైనది అని చెప్పవచ్చు ప్రేమ. హల్లెలూయా. అంటే కన్నీరు కారిచి నలిగిపోయి చితికిపోయిన స్థితిలో ఇంకా వారి పరిస్థితి దిగజారిపోకుండా నిజంగా సంతోషానికి నిజంగా ప్రేమ వాళ్ళ బాటలు వేసింది ఏది అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం తను భయపడకుండా విశ్వాసం ఉంచటం. హల్లెలూయా. అందుకే దేవుడు అనేక సార్లు సమస్యలతో తను బాధపడుతున్న తన బిడ్డలతో నిజంగా ప్రేమ వాళ్ళ ఈరోజు వాక్యం చూస్తున్న బిడ్డలతో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, అయా నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ నిజంగా చితికిపోయిన స్థితిలో, ఇంకా చెప్పాలి అంటే నీకు ఎటు చూసినా కూడా హోప్స్ లేని కండిషన్లో నువ్వు ఉంటున్నా కూడా దేవుడు చెప్తున్న మాట భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. అయా నమ్మిక ఉంచి ఏం జరుగుతుంది అంటే నిజంగా నాకు అనిపించింది ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నప్పుడు ఆయన నమ్మిక ఉంచటం ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదం కలగడం ప్రారంభించింది ప్రేమ వల్ల. హల్లెలూయా. నిజంగా కుటుంబము ఒకవేళ నాకు అనిపిస్తుంది ఇంకొక సువార్తలో మనం చూస్తే యాయిరు చేసిన ప్రార్థన ఏ రీతిగా కనబడుతుంది అంటే ప్రేమ వల్లరా నాకు ఒకతే ఉన్న కుమార్తెను అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. చూడడం జరుగుతుంది. అంటే ఇక ఉన్నది ఒక కూతురే, ఒక్కటై ఉన్న కుమార్తె. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి, తన ముందు నిజంగా ఏమీ లేదు. నిజంగా ఎంతటి బాధాకరమైన పరిస్థితి గుండా నిజంగా చూస్తూ ఉంటారు ప్రేమ వల్ల. నిజంగా ఎంతగా నిజంగా సంతానం అనేది కలగకుంటేనే బాధగా బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తాం, ఈ లోకంలో చూస్తాం. అయితే కలిగి ఉన్న కుమార్తె కూడా తన కళ్ళ ముందు నిజంగా చనిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది చూడండి. ఒక వ్యక్తి జీవితం, ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఏం చేసింది అంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం తీసుకురావడం ప్రారంభించింది ఒక రకంగా. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక అసాధారణమైన అద్భుతాన్ని నిజంగా వాళ్ళు ఊహించి ఉంటారా, మా జీవితంలో నవ్వు ఉంటుందని, లేకపోతే వారు ఊహించి ఉంటారా, అయా మేము విభ్రాంతపోతామని బైబిల్లో చూద్దాం ప్రేమ వల్ల ఎటువంటి వారి విశ్వాసం ద్వారా జరిగిన అద్భుతాన్ని చూసి వాళ్ళు ఏ రీతిగా ఫీల్ అయ్యారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 41-42
2వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమిన వాళ్ళ. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. హల్లెలూయా! ఎటువంటి కార్యం చూశారంట? వాళ్ళు విస్మయము నొందిన కార్యం చూడడం ప్రారంభించి, ఇంకొక మాటలో చెప్పాలి అంటే దేవుని బిడ్డలకు నిజంగా సంతోషదాయకంగా ఉండాలి అంటే ప్రేమిన వాళ్ళరా, వారు ఎక్స్‌పెక్ట్ చేయని అద్భుతం చూశారు. హల్లెలూయా! ఎందుకు విస్మయం పొందారు అంటే, ఒకవేళ వాళ్ళు అడిగిన దాని కంటే ఎక్కువ పొందారు అని చెప్పవచ్చు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే అధికమైన అద్భుతాన్ని వారు పొందినట్లుగా మనం చూడొచ్చు ప్రేమ వల్ల. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా చిన్న కుమార్తె చావ సిద్ధమై ఉంది. అయ్యా ఇంకా ప్రాణం పోలేదు. కాబట్టి వచ్చి బాగు చేయి అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, నిజంగా వారికున్న విశ్వాసం దేవుడు చెప్పిన మాట ప్రకారం విశ్వాసం ఉంచితే అసాధారణమైన విస్మయమునందునంతగా అద్భుతం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాటలు ఏంటి అంటే, అనేక సార్లు మన జీవితాల్లో పరిమిన వలన ఏ రీతిగా ఉంటుంది అంటే, విశ్వాసం ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఏ రీతిగా ఉంటుంది అంటే, నిజముగా పరిస్థితులను బట్టి మనం కృంగిపోయి, పరిస్థితులను బట్టి పారిపోయే వ్యక్తులుగా కాదు, నిజంగా విశ్వాసం ఉంచే వ్యక్తులుగా ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడు. అంటే ఎందుకు ఈ మాటలు దేవుడు నాకు ఇస్తున్నాడు అంటే, నాకు అనిపిస్తది ఎంతమంది జీవితాలలో నిజంగా ఇక నా జీవితంలో సంతోషం ఉంటదా? నా జీవితంలో నిజముగా ఆనందం అనేది చూస్తానా? నా జీవితంలో తిరిగి నా కుటుంబం మునుపటిలాగా ఉంటదా? అన్న సందేహంతో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారేమో ప్రేమన వల్ల. అయితే దేవుడు నిజంగా యాయీరు బయలుదేరి వెళ్ళినప్పుడు, లేకపోతే అంతకుముందు అతడు పడిన స్ట్రగుల్ ఎట్లా ఉంటది అంటే, నిజంగా ఇది జరుగుతదా? ఇప్పుడు ప్రార్థన చేశాడు. సో, విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేశాడు అనుకో. మరి ప్రార్థన చేశాడు. మరి అయితే ఇప్పుడు వినపడుతున్న వార్త ఎటువంటిది అంటే, గుండె పగలగొట్టే వార్త ప్రేమ వల్ల. అయితే దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉంచడం వల్ల అయ్యా నిజంగా ఈ ఏడుపు ఆగిపోతుందా? లేకపోతే దుఃఖం నిజంగా అక్కడున్న బహుజన సమూహం అంతా, నేను మత్తయి సువార్తలో కూడా చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, బహుజన సమూహం ఆ ఇంటి దగ్గర ఏడుస్తున్నారంట ప్రేమలో. ఒకరు ఇద్దరుగా ఒక్కసారిగా నాకు అనిపిస్తుంది, ఒక్క వ్యక్తి విశ్వాసం ఏ రీతిగా నిజముగా కోల్పోయినవి తిరిగి తీసుకురావడం. లేకపోతే నాకు అనిపిస్తుంది అసాధారణమైన అద్భుతాలు అతని జీవితంలో, తన జీవితంలో తిరిగి నవ్వు చూస్తాను అని అనుకోని వ్యక్తి జీవితంలో విస్మయమునందునంతగా అద్భుతం జరిగినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అనేక సార్లు ప్రేమ వల్ల భయపడి సమస్యలను చూచి భయపడి దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఉండటం వల్ల అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదాలు దూరమవుతున్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, భయపడక నమ్మిక మాత్రము ఉంచుము అన్నట్టుగా మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ. ఇంకా చూద్దాం, ఇంకా ఒక జీవితం విశ్వాసము ఏ రీతికి ఎంతమంది జీవితాలకి ఆశీర్వాదకరంగా మారిందో మనం చూడడం ప్రారంభిద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 38 నుంచి 43 వరకు ఉంటున్న దేవుని మాటలు చదువుదాం. దేవుని వాక్యం చూద్దాం ప్రేమ వలరా. అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని 5 రొట్టెలను 2 చేపలునున్నవనిరి. అప్పుడాయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పునను 70 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికిని పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఇక్కడ చూస్తే ప్రేమిన వారారా, నిజంగా నాకు అనిపిస్తుంది, యేసు ప్రభు ఒక కొండ ప్రాంతంలో ఉంటుండగా ఆయన దగ్గరికి బహుజన సమూహం వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఆ తరువాత దేవుడు శిష్యులు అన్నారు, అయ్యా వారిని పంపివేయి, ఎందుకంటే ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి
వారు భోజనమును సమకూర్చుకుంటారు. అప్పటికే ప్రొద్దుకూకి ఉన్నది అన్న మాట కనబడుతుంది ప్రేమైన వల్ల. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, అయ్యా మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. వెంటనే వారు అన్నారు, అయ్యా వారికి నిజముగా ఒకవేళ కొంచెం కొంచెం పుచ్చుకుంటకైనను 200 దేనారముల అవసరమై ఉన్నది, రొట్టెలు కొని తెత్తుమా అన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వల్ల. అంటే ఇంత డబ్బు వెచ్చించి ఒకవేళ వెళ్ళి ఆ ప్రయాసతో అవన్నీ తీసుకువస్తే అప్పుడు వారికి భోజనం పెట్టగలరు. అయితే ఇప్పుడు దేవుడు అన్నాడు, వారిని కూర్చోబెట్టండి అన్నాడు ప్రేమైన వల్ల. నాకు అనిపిస్తుంది ఎంత నమ్మకం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వారికి భోజనం పెట్టాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది. లేకపోతే డబ్బులు పక్కన పెడితే ప్రేమైన వల్ల ఎన్ని రొట్టెలు అవసరం అవుతాయో వారికి తెలుసు. ఇప్పుడు వారి దగ్గర ఉన్నది ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే వారిని కూర్చోబెట్టి మీరు భోజనం పెట్టండి అన్నాడు. అసలు ఎట్లయినా సాధ్యం అవుతుందా ఇది? ఎందుకంటే చాలా క్లియర్గా తెలుసు ఇంతమందికి ఇంత అవసరం అవుతుంది. మరి ఇన్ని వేల మంది బైబిలే రాయబడి ఉంటుంది. మన 44 వచనం చూసుకున్నాం. తినిన వారు 5,000 మంది పురుషులే అంటారు ప్రేమ. 5,000 మంది పురుషులే ఉంటే స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. జస్ట్ ఊరికి అనుకుందాం ప్రేమ, 5,000 మందికి 5 రొట్టెలు ఎట్లా సరిపోతాయి? ఒక ముక్క దాదాపుగా 1000 చేయాలి. ఒక రొట్టె సరే, మరి 5 రొట్టెలు అంటే ఒక రొట్టెను 1000 ముక్కలు చేయాలి కనీసం. అంటే పురుషులకు మాత్రమే తింటే ప్రేమ వాళ్ళు ఎంత చిన్నది ఉంటుంది ఎట్లయినా ఆహారం. నిజంగా బైబిల్లో రాయబడి ఉంటుంది. అందుకే బైబిల్లో జస్ట్ ఊరికే పంచినట్లుగా ఉండదు. వారు తిని తృప్తి నొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి అంటారు. హల్లెలూయా. నిజంగా ఎప్పుడు ఈ సాధారణమైన అద్భుతం నిజంగా జరిగింది అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు విని ఆ శిష్యులు ఎప్పుడైతే దేవుని మాట విశ్వసించడం ప్రారంభించారో, లేకపోతే ఆ వ్యక్తులు కూడా దేవుని మాట విశ్వాసం ఉంచారో, వారి జీవితంలో నిజంగా ప్రేమైన వల్ల ఎంతటి ఆశ్చర్యకార్యం చూడడం ప్రారంభించారు. ఇది జరుగుతుందా అని అంటే కంపల్సరిగా ఎదురుగా చూసే పరిస్థితిని బట్టి చూస్తే జరగదు అన్నదే కనబడుతుంది ప్రేమైన వల్ల, శిష్యులకైనా అక్కడ కూర్చున్న వారికైనా. కానీ దేవుని మీద నమ్మకం ఉంచటం వల్ల తృప్తిగా తినడం ప్రారంభించారంట ప్రేమ. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే ఆయన మాట మీద మనం విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తామో మన జీవితంలో ఒకటేమో అసాధారణమైన అద్భుతం, ఇంకొకటి ఇక్కడ చూడబడింది రాయబడిన మాట తృప్తిగా. అంటే విశ్వాసం ఏం చేస్తుంది? నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావు అది కంప్లీట్ చేయడం ప్రారంభిస్తుంది తృప్తిగా. అంత మాత్రమే కాదు, ఇంకా మిగిలి ఉన్నాయి. హల్లెలూయా. నిజంగా ప్రేమ. అందుకే దేవుడు అన్నాడు భయపడితే ఏం చేస్తారు? కూర్చోరు ప్రేమ. కూర్చొని మళ్ళీ ఎందుకు లేవాలండి? ఎందుకంటే 5 రొట్టెలు ఇంతమందికి ఎట్లా వస్తాయి? దేవుని మాట మీద విశ్వాసం ఉంచటం వల్ల తృప్తిగా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ప్రేమ వాళ్ళ. అందుకు దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు అంటే మన జీవితంలో ఆయన యందు విశ్వాసం ఉంచటం వల్ల ఎవరు నిజంగా భయపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నారో దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ముందు ఏమీ కనబడడం లేదని మీరు భయపడాల్సిన అవసరం లేదు. కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచు. అయ్యా ఈ సమస్య ఎట్లా నేను ఓవర్కమ్ చేస్తాను? ఒకవేళ నాకు అనిపిస్తుంది దిగితే కిందికి వస్తే, ఒకవేళ అందరూ ఒకే చోటికి వస్తే నా జీవితంలో రొట్టె దొరకదా? అది అప్పుడు. అయితే దేవుడు చెప్పిన మాట విశ్వాసం ఉంచితే తృప్తిగా, నువ్వు ఉన్న చోటే తృప్తిగా భుజించగలిగే అంత సమృద్ధిని ఇచ్చే దేవుడు మనము నమ్ముకున్న యేసయ్య. హల్లెలూయా. అంటే విశ్వాసం ఏం చేస్తుంది అంటే నిజంగా ప్రేమ వలన ఏదైతే నీ జీవితానికి సంతోషాన్ని ఇస్తుందో అప్పుడు వారికి ఏం అవసరం? భోజనం అవసరం ప్రేమ. వెళ్తే దొరుకుతుందా? దొరకదా? ఎందుకంటే ఇన్ని వేల మంది అట్ ఎ టైం ఒకవేళ విభజింపబడి వెళ్ళినా కూడా దొరుకుతుందో తెలియదు ప్రేమ వాళ్ళు. అయితే యేసు ప్రభు మాట వింటే ఏ రీతిగా ఉంటుంది? సంతృప్తిగా తినేంతగా. అంటే ఎంతటి ఆశీర్వాదకరమైన
కార్యాలు దేవుడు చేయడానికి మన జీవితంలో సిద్ధంగా ఉన్నాడు. నాకు అనిపిస్తుంది వారి విశ్వాసం కొన్ని వేల మంది, దాదాపుగా 5,000 మంది వాళ్ళంటే మిగిలిన వాళ్ళు అందరినీ తృప్తిపరచడం ప్రారంభించింది. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది? కుటుంబంలో ఒక అసాధారణమైన అద్భుతమే కాదు, నువ్వు ఏదైతే ఆశపడుతున్నావు అది కూడా పోగొట్టుకున్నది తీసుకొస్తుంది, నీకు కావాల్సినది తీసుకొస్తుంది. అంత మాత్రమేనా? ఇంకా పరమైన వల్ల విశ్వాసం అనేది నిజంగా కుటుంబానికి, వ్యక్తులకు, ఇక్కడ చూస్తే చివరిగా దేశానికి కూడా ఆశీర్వాదాన్ని తీసుకురావడం ప్రారంభిస్తుంది. ప్రేమ రండి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. ఇక్కడ చూస్తే గొల్యాతు గురించి రాయబడిన వాక్య భాగాన్ని నేను మీకు చదివి వినిపించాను. ప్రేమ వాళ్ళ ఎప్పుడైతే గొల్యాతును తన మరి అతనికి కలిగి ఉన్న ఆయుధాలు, తన శరీర ఆకృతి, లేకపోతే తనకున్న బలము, ఇవన్నీ చూసినప్పుడు సౌలును ఇశ్రాయేల్ అందరూ బహుభీతులైరి అంట. అంటే ఎంత అంటే పరిస్థితి అంత భీకరంగా ఉంది అంటే భయపడడం ప్రారంభించారంట. అయ్యో ఇంతటిదా! అందుకే కదా దేవుడు చెప్పాడు, భయపడకు నమ్మిక మాత్రము. బహుభీతులయ్యారంట. మరి బైబిల్లో చూస్తే ప్రేమ వల్ల ఇంకా రాయబడి ఉంటుంది, వారు పారిపోయినట్లుగా కూడా మనం చూడడం ప్రారంభిస్తాం. ప్రేమ వల్ల మొదటి సమూయేలు గ్రంథము ఒకవేళ చూస్తే 17వ అధ్యాయము 24వ వచనం కూడా చూస్తే ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా. అంటే నాకు అనిపిస్తుంది, ఎప్పుడైతే భయం వచ్చి విశ్వాసం లేకుండా పోయిందో వారు ఏం చేస్తున్నారంట? పారిపోతున్నారంట. ప్రేమ వల్ల అయితే నాకు అనిపిస్తుంది దావీదు ఏం చేస్తాడో ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. ఇక్కడ చూస్తే ఒక మాట వినపడతాం. ఏమని అంటే అందరూ ఆ వ్యక్తిని చూసి భయపడుతున్నారు. అయితే దావీదు భయపడ్డాలా. ఎందుకు భయపడ్డాలా అంటే దావీదు అంటున్నాడు, నిజంగా మనం చూస్తే యుద్ధమే యెహోవాదే. అంటే దావీదుకి ఎవరి మీద, ఈ ఆకృతి మీద కాదు, తన మైండ్ ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. దేవుడు యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే అని ఎందుకన్నాడంటే నేను కాదు కదా చేసేది, కాబట్టి నా దేవుడు యుద్ధం చేస్తాడు, కాబట్టి విజయం ఎవరికి? నాకే. హల్లెలూయా. తన విశ్వాసం ఏ రీతిగా మారిందంటే దేశానికి ఆశీర్వాదకరంగా మారడం ప్రారంభం. హల్లెలూయా. అంతమంది జీవితాలకు ఆశీర్వాదకరం. పారిపోతున్నారంట. నిజంగా పారిపోయే రీతిగా ఉంటారు, ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఏమో ఆ వ్యక్తి వచ్చి ఏమైంది? ఒక వ్యక్తి విశ్వాసం ఏమైంది? దేశానికి ఆశీర్వాదకరంగా మారింది. అది దావీదు కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా మారడం ప్రారంభం. హల్లెలూయా. నిజంగా ప్రేమ వల్ల ఎప్పుడైతే మన జీవితాల్లో, అందుకే దేవుడు అన్నాడు భయపడక. ఎందుకు భయపడద్దు? మన ముందున్న ఛాలెంజెస్, లేకపోతే మన ముందున్న సమస్యలు చూచి మనం భయపడేవారిగా కాదు, ఎప్పుడైతే విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తామో అసాధారణమైన అద్భుతాలు నిజంగా మన జీవితంలో దేవుడు ఎత్తిపెట్టినాడు. నాకు అనిపిస్తుంది, ఎందుకు ప్రభువా భయపడకు నమ్మిక మాత్రం ఉంచుమన్నా అంటే దేవుడు అసాధారణమైన అద్భుతాలు మన కోసం ఎత్తిపెట్టినాడు. అందుకే అవి పొందుకోవాలి అంటే నిజంగా మనం విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. విశ్వాసం అనగా ఇది అదృశ్యమైనవి ఉన్నవనటకు లేనివి నిజంగా అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మాలంట. సో అటువంటి అసాధారణమైన అద్భుతాలు మనం పొందుకోవడానికి దేవుడు ఏం చెప్తున్నాడు? మన జీవితంలో విశ్వాసం కలిగి, ఒకవేళ ఏ సమస్యల ద్వారా మీరు కృంగిపోయి ఉంటున్నారు, ఏ సమస్యల ద్వారా మీరు దుఃఖపడుతున్నారు, దేవుడు చెప్తున్నాడు భయపడకు, ఇంతేనేమో అయ్యా అన్న పరిస్థితి కాదు ప్రేమనవా, ఈ కన్నీళ్ళేమో కాదు, ఈ పారిపోయే స్థితి ఏమో కాదు, ఉండదా కాదు. నమ్మిక ఉంచితే తృప్తి, సంతోషం, నిజంగా నీ జీవితంలో హెచ్చింపు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటుండగా తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి,
మీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేస్తే గొప్ప దేవానికి స్తోత్రం. అయ్యా ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. అయ్యా ఏది కూడా ప్రభువా మా జీవితంలో భయము లేకుండా విశ్వాసము కలిగి తండ్రి అయ్యా నిజముగా ప్రభు అసాధారణమైన అద్భుతాలు మేము పొందుకోవాలని మీరు ఆశపడుతున్నారు. అటు విశ్వాసాన్ని మళ్ళీ పెంపొందింపచేయండి ప్రభువా. మీరే కృప చూపించండి. మహిమ కలిగిన నీ కార్యములన్నీ జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి ప్రభు. ఎప్పుడైతే మా జీవితంలో విశ్వాసం ఉంటుందో అయ్యా ముందెన్నడూ చూడని అసాధారణమైన అద్భుతాలు మేము చూస్తాం నాయన. అదే తండ్రి మీ మాట, ముందెన్నడూ చూడని అసాధారణమైన అద్భుతాలు తండ్రి కేవలం మా విశ్వాసము ద్వారా మీరు చూపించాలని ఆశపడుతున్నారు. అటు విశ్వాసముతో నింపండి. అటు అసాధారణమైన అద్భుతాలు మేము పొందుకుంటాము. కృప చూపించి మహిమ పొందమని ప్రార్థిస్తూ తండ్రి సమస్త మహిమ ఘనత ఎవరి జీవితంలో అయ్యా గర్భఫలమును దేవుని కోసం ఎదురు చూస్తున్నారు అనుగ్రహించండి నాయన. ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించండి నాయన. అయ్యా తన నిజముగా మీదటికి సంవత్సరం వారి కౌగిటిలో అయ్యా సంతానముండులాగా కృప చూపించండి. మరీ ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామమందు నీ నామ మహిమార్త విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి ఈ కార్యక్రమం చూస్తూ ఏకీపిస్తున్నాను. ఈ మంత్లోనే కన్సీవ్ అగుదురుగాక. ఎట్టి శుభవార్త మేము విని మా దేవుని మహిమ పరచుదుముగాక ఇస్తున్నాం. నీ బలమైన కార్యం మీరే జరిగించి అయ్యా అంతమందికి అయితే అనేక దినాలుగా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయ్యా రాదేమో అని ఒక నిరాశతో ఉంటున్నా. యేసు నామమందున ఆయన ఆ జాబ్స్ యేసు నామమందు అపజెప్పబడును కాదు. మరీ ముఖ్యంగా తండ్రుల జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను తండ్రి అయ్యా మీరు చూపిస్తుంటున్నారు. యేసు నామంలో వారి జీవితంలో అద్భుతములు జరుగును కాక అయ్యా ఇక జరగదేమో అనుకుంటున్న అద్భుతం అయ్యా వారి జీవితాలకి ప్రవేశించునుగాక. కోర్టు కేసెస్ కొట్టివేయాలి అయ్యా. ప్రాపర్టీ విషయమై తండ్రి అనేక దినాలుగా నీ బిడ్డలు తండ్రి ప్రార్థన చేస్తున్నారు నాయన. అయ్యా ప్రార్థన చేస్తున్నారు తండ్రి అయ్యా వారి ఆస్తి వారికి అనుగ్రహించబడును కాక. ఏ బలవంతుని చేతిలో అయ్యా తండ్రి వారి ప్రాపర్టీ బంధించబడినో యేసు నామమందు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఆ బలవంతుని మీరు బంధించండి. వారి ఆస్తి వారు స్వతంత్రించుకొందురుగాక. అట్టి బలమైన నీ కార్యము జరిగించి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసుకొచ్చిన తండ్రి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు అయ్యా. ఈ ప్రాంతంలో ఉండడం మాకు ఇబ్బందికరంగా ఉంది అని ఎవరైతే బాధపడుతున్నారు యేసు నామములో తండ్రి వారి కోరిన రేవు లేకపోతే కంఫర్టబుల్ ప్లేస్ నీకు నడిపించబడుదురుగాక. ఇస్తున్నాం వాళ్ళు తృప్తి పొందుదురుగాక. అటు కార్యం మీరే జరిగించండి. సంసారం ఏకాంగులను సంసారులుగా చేస్తాను. అటు కార్యం జరిగింది. మ్యారేజెస్ యేసునామములో ఈ నెలలోనే ఫిక్స్ అయిపోవును కాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బంధించబడిన ప్రతి వారు విడిపించబడుదురుగాక. యేసునామములో మీరేమో పరిచయను ప్రేమిస్తూ అయ్యా ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచయను ప్రేమిస్తూ అనేకులకి కార్యక్రమాన్ని అయ్యా తండ్రి షేర్ చేస్తున్న బిడ్డలను పరిచయం చేస్తున్న బిడ్డలను సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించి ఆశీర్వదించారు. వారు ఎదురు చూస్తున్న దీవెనలు మేళ్లతో నింపాడు. కొంతమంది ఆర్థికంగా పరిచయం బలపరుస్తుంది. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరంగా అనేక మంది మనుషులు మీరే కృప చూపించు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందు. అన్నికి స్తోత్రం చెల్లించుకుంటాం. గొప్ప కార్యాలు చేసి అనేకులు సాక్ష్యాలు అంటే కృప చూపించి యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.